అవుతుందా అంటే అది వేరేలాగా ఇదైంది చేయాలంటే అది నాకు పాజిటివ్ అదే అంటే మంచి జరిగింది అట్లా. అవునా అంటే ఇప్పుడు ఇదంతా మంచిగా జరిగింది అనుకుందాము. కానీ నిన్న సడెన్‌గా వచ్చి మీకు ఫుడ్ పెట్టొద్దని మీ బండి ఆపేశారు. ఆపేయమనగానే ఫస్ట్ మీ మనసులో వచ్చిన థాట్ ఏంటి? ఆలోచన ఏంటి? అంటే ఆశీసాలు కుంగిపోయినాయి అంటే దాని మీదే కదా ఇది రూపాయి కాదు రూ. 2 కాదు 50,000 సరుకు నిన్న ఉండిపోయేటప్పటికి నాకు బాధ అనిపించింది. కష్టం లేకపోతే లేకపోయింది పోనీ పబ్లిక్కి అసలు సొమ్ములన్నా వస్తే చాలు పెట్టుకుందాం ఇదిగా అని చెప్పి ఇది చేసినా కానీ అసలు కానీ బతిమలాడినా కానీ నిన్న ఒప్పుకోలేదు. పెట్టలేదా ఆంటీ మీరు? మరి నిన్న అంటే ఫుడ్ అంతా ఏం చేశారు? ఫుడ్ ఒక గిన్నె దింపాము ఒక చికెన్ కర్రీ డబ్బా ఒక ఫ్రై డబ్బా దింపాము అంతే. ఇంకా వచ్చారు ఈ లోపల అడిగాను బతిమలాడాను అందరూ దింపుకుంటున్నారు. దింపనివ్వకపోతే బతిమలాడాను పబ్లిక్ కూడా నా వెనకాల వచ్చేసారు. ఛానల్ వాళ్ళు కూడా వెనకాల వచ్చేటప్పటికి ఇక వాళ్ళు ఏం మాట్లాడకుండా ఇక వెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఎప్పుడైతే ఇటు వచ్చేసానో మీరందరూ ఇటు వచ్చేసారో మళ్ళీ వచ్చి బాబుని కొట్టి వ్యాన్ తీసుకెళ్ళిపోయారు. ఆహా! ఎవరు కొట్టారు ఆంటీ? అంటే ఎవరో తెలీదమ్మా. ఆ, సడన్‌లో జరిగిందది. ఓకే. సరే ఆంటీ. అదంతా అయిపోయింది వదిలేండి. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ మీద రెస్పాండ్ అయ్యి ఆమె ఫుడ్ అక్కడే పెట్టుకోవాలి ఎవ్వరు ఆపొద్దని చెప్పారు. అంటే ఇది ఒక స్టాంప్ గవర్నమెంట్ స్టాంప్ పడింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నిజంగా. మాకు ఆయన ఇచ్చిన వరం ఇది. ఎందుకంటే రోడ్ సైడ్ బతికే వాళ్ళకి ఆయన ఇచ్చిన వరం. కానీ దీన్ని మనం అడ్వాన్స్ అదే ఇదిగా తీసుకోకోకుండా వాళ్ళని మనకింత సపోర్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి అంతే సపోర్ట్ ఇవ్వాలి. మనందరికీ కూడా మన రోడ్ సైడ్ని బతికే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, వాళ్ళు మనకు సపోర్ట్ చేసినప్పుడు ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం. అలాంటి ప్రాబ్లమ్స్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా అంటే ఇప్పుడు మేము వెళ్ళి చూసి వచ్చాము. యాక్చువల్ మీరు అక్కడ ఉన్నారని వెళ్ళాము. అక్కడ రిమైనింగ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. మీది ఒక్కటే తీసేయమని ఎందుకు అన్నారు? మీ ఒక్కరి పైన ఎందుకు గొడవ పడ్డారు? దీనిపైన ఏమంటారు? ఏమంటారంటే చెప్పడం అయితే మీ గురించి అందరూ మొత్తుకుంటారు